వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. హై డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఇవన్నీ వచ్చి మీరు పర్ఫెక్ట్గా విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్. చాలా సింపుల్ అండి. మన దగ్గర ఇప్పుడు సింపుల్గా లాంగ్ అంటే ఒక 10 lakhs ఉండేవాళ్ళు 10 parts చేసుకుంటే 1 lakh, ₹1,00,000 ఉండేవాళ్ళు 10 parts చేసుకుంటే 10,000. అంటే ఇది ఎందుకు నేను పదే ఇన్నిసార్లు చెప్తున్నానంటే, ఇది ఇక్కడి నుంచే కరెక్ట్ అవ్వాలి, ఈ పాయింట్ నుంచే కరెక్ట్ అయిపోవాలి మార్కెట్. మీరు మార్కెట్లో ఎంటర్ అయిన తర్వాత విత్ మైండ్లో అలా వెళ్ళిపోవాలి. ఒకే స్టాక్ మొత్తం కొనేయడం, కొన్న తర్వాత ఆ స్టాక్ గురించి ఆలోచించడం, అది ఏంటి దిగుతుందా పెరుగుతుందా, బల్క్గా ఎంతోమంది చూస్తున్నాను నా ఎక్స్పీరియన్స్లో. కాబట్టి మనము డైవర్సిఫికేషన్ చేసుకొని విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ చేసుకొని ఇవన్నీ చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతామండి. ఇన్వెస్ట్మెంట్లో చాలా సింపుల్ అండి. మార్కెట్ వచ్చి అప్ అండ్ డౌన్స్ ఎప్పుడూ ఉంది, అప్ ఉంది డౌన్ ఉంది, ఎన్ని కామన్ ఫ్యాక్టర్స్. బట్ విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్, అది ఎవరు మీకు చెప్పారు? ఆ మనీ మేనేజ్మెంట్ లేకపోతేనే మీకు చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు మొదటి స్టాక్ వచ్చి హీరో మోటార్. ఇది వచ్చి ₹3,825 పైన ఒక 50% కొనుక్కోండి. చూడండి, ₹3,825 పైన ఒక 50%. తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి ₹4,288 టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 3,335. మీరు అడగచ్చు, సార్ ఫస్ట్ 50% 3,825 పైన కొన్నాను, మిగతా ఎక్కడ కొనాలి? మిగతాది బైకి స్టాప్ లాస్కి మిడ్ పాయింట్. బై ఎంత? 3,825, దానికి పైన స్టాప్ లాస్ వచ్చి 3,335. కాబట్టి ఈ మధ్యలో ₹500 డిఫరెన్స్లో మిడిల్ ఎంత? ₹250. ఆ డిఫరెన్స్ మిడ్ పాయింట్లో అనదర్ 50% బై చేయండి. చేస్తే మన టార్గెట్ వచ్చి 4,288. ఫస్ట్లో 50% కొనేస్తాం, టార్గెట్ వస్తే క్లియర్. తర్వాత దీని యొక్క ఇది కూడా మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 78,000 కోట్లు, 78,300 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ హీరో మోటార్. ఓకే. తర్వాత మరొక స్టాక్ వచ్చి ఇటర్నల్ వచ్చి ఏమీ లేదు, ఇది వచ్చి జొమాటో. పేరు జస్ట్ మార్చారు అంతే, బ్రాండ్ వచ్చి జొమాటోనే, షేర్ పేరు మార్చారు. ఇది కూడా వచ్చి ₹238 ఒక 50%. టార్గెట్ వచ్చి ₹278 టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹193 స్టాప్ లాస్. చూడండి, ఇది మిడ్ పాయింట్ ఎక్కడ కొనాలి? ₹238 ట్రిగర్ అయ్యి కొన్న తర్వాత 50%. ఈ డిఫరెన్స్ వచ్చి మనకి దాదాపు ఒక ₹35-40 ఉంది. ఆ మిడ్ పాయింట్లో మనం ఒక 50% బై చేయాలి. ఇది కూడా వచ్చి 2,25,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. ఇటర్నల్ అది అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ జొమాటో. తర్వాత మరొక స్టాక్ వచ్చి డిక్సన్. చూడండి, డిక్సన్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనకూడదు, బై ఓన్లీ అబోవ్ ₹15,450 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, ₹15,450 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి ₹18,638 టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹12,150 స్టాప్ లాస్. ఇక్కడ 50% బై చేయాలి. మళ్ళీ మిడ్ పాయింట్ స్టాప్ లాస్కి బైకి మధ్యలో మిడ్ పాయింట్లో అనదర్ 50%. టార్గెట్ వచ్చి ₹18,638. ఇది కూడా వచ్చి మనకి 95,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనము 30వ వర్క్షాప్ జరుపుతున్నాము చెన్నైలో. జూలై 19, 20 ఐటీసీ వెల్కమ్ మోటర్లో 2 రోజుల్లో మనం ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. చూడండి, ఈ వర్క్షాప్లో వన్స్ ఇది నేర్చుకున్న తర్వాత
షార్ట్ టర్మ్లో ఒక స్టాక్ని ఎక్కడ కొనాలని మీరే డిసైడ్ చేసేస్తారు. ఎవరిని అడగరు లైఫ్లో. షార్ట్ టర్మ్లో ఒక స్టాక్ని కొన్న తర్వాత ఒక 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి అనేది చాలా స్పష్టంగా తెలుసుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మరొక స్ట్రాటజీ వచ్చి బ్యాంక్ నిఫ్టీ వితౌట్ ఇండికేటర్ ఫార్ములా. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ఫార్ములా. కాబట్టి ఇంట్రాడే, కాబట్టి ఈ 2 స్ట్రాటజీ లైఫ్ టైం రెగ్యులర్గా చేసుకోవచ్చు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఇది ఎట్లంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ పూర్తి చేస్తేనే అక్కడికి రాగలరు. జూలై 19, 20 చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి దివీస్ ల్యాబొరేటరీస్. చూడండి, దివీస్ ల్యాబొరేటరీస్. ఈ స్టాక్ వచ్చి 6,000 రూపాయల పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. 6,000 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 6,985 రూపాయల టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 4,940 రూపాయలు. ఇప్పుడు 6,000 రూపాయల పైన 50% ఏదైనా నేను చెప్పిందాన్ని బై అబౌ అంటే 50% కొనండి. కొన్న తర్వాత స్టాప్ లాస్ వచ్చి 4,940. మిడ్ పాయింట్లో అనదర్ 50% బై చేయండి. టార్గెట్ వచ్చి 6,985 రూపాయల టార్గెట్. ఇది కూడా వచ్చి 1,56,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 days స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. తర్వాత ఇప్పుడు కొత్తగా మనం నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ లాంచ్ చేస్తున్నాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకుంటే వాటి డీటెయిల్స్ మీకు క్లియర్గా తెలుసు. పర్టికులర్గా ఆప్షన్ కోసమే లాంచ్ చేసాం నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్. తర్వాత ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి కాల్పాల్. చూడండి, కోల్గేట్ పామోలివ్, అది కాల్పాల్ అంటారు. ఈ స్టాక్ వచ్చి 2,525 రూపాయల్లో బై చేయాలి. ఇక్కడికి వస్తే బై చేయండి. 2,525 రూపాయల్లో ఒక 50%. తర్వాత దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 2,300. మిడ్ పాయింట్లో మరొక 50% బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 2,735 రూపాయలు టార్గెట్. తర్వాత ఫైనల్గా మరొక స్టాక్ చెప్పేస్తాను, ఏబీబీ. ఈ స్టాక్ వచ్చి 5,650 రూపాయల పైన ఒక 50% కొనుక్కోండి. స్టాప్ లాస్ వచ్చి 4,675. మిడ్ పాయింట్లో మరొక 50% కొనుక్కోండి. టార్గెట్ వచ్చి 6,605 రూపాయలు. ఇది కూడా వచ్చి మనకి ఒక 1,19,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. ఇవన్నీ పర్ఫెక్ట్గా విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్తో చేసుకోండి. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కాబట్టి గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్, మన టెలిగ్రామ్ ఛానల్ కూడా అప్డేట్స్ వస్తుంది. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం.